అంటే అందరికీ ఈ చిత్రంలో హిందూ దేవత గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాము. ఓకేనా? ఈ చిత్రంలో హిందూ దేవత చాముండి విగ్రహం ఉంది. ఆమె దైవ తల్లి యొక్క ఆగ్రమైన మరియు రక్షిత రూపం. దీనిని చాముండీశ్వరి లేదా చర్చిక అని కూడా పిలుస్తారు. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. చాముండాను తరచుగా భయంకరమైన యుద్ధ దేవతగా చిత్రీకరిస్తారు. మరణం, విధ్వంసం మరియు వ్యాధితో సంబంధం కలిగి ఉంటారు. ఆమె పేరు ఆమె చంపిన చండా మరియు మొండా అనే రాక్షసుల నుండి వచ్చింది. ఆమె 7 మృత్యు కళలో ఒకరిగా లేదా మాతృదేవతలో ఒకరిగా పరిగణించబడుతుంది మరియు చండీ లేదా దుర్గాదేవత యొక్క అభివ్యక్తి. ఇది 3వ పాయింట్. ఈ విగ్రహము ఆమెను అస్థిపంజర రూపంతో, బహుళ చేతులతో మరియు కత్తి లేదా కత్తిని పట్టుకొని ఉన్నట్లుగా వర్ణిస్తుంది. ఆమె ఒక శవం మీద కూర్చున్నట్లుగా కూడా చూపబడుతుంది. ఇది ఒక సాధారణ ఐకానోగ్రాఫిక్ అంశం. ఇది ఉండే ప్రదేశం వచ్చి ఒడిశా జైపూర్ వచ్చి మన ఇండియాలో, భారతదేశంలో ఉందండి. ఇంకా కూడా మనము దీని గురించి తెలుసుకోవాలనేసి మేము ఇంకా మీకు చాలా దీన్ని మెసేజ్ని మేము ఇవ్వగలుగుతాము. నమస్కారం అండి. ఇది వచ్చి జయప్రకాష్ యొక్క రీసెర్చ్ అండి. ఎంఎస్ జయప్రకాష్, చిత్తూరు.